22 এপ্রিল আমার সাথে এবং যাদের সাথে হয়েছে আমাদের একটাই রিকোয়েস্ট ছিল, আমাদের জাস্টিস চাই। আর గవర్నమెంట్ থেকে আমরা যেটা চেয়েছিলাం గవర్నమెంట్ యాక్షన్ నియేছে. ఇన్నరా ఇప్పుడు నాకు న్యాయం జరిగింది, ఇప్పుడు నా మనసు నిమ్మలమైంది, ఇప్పుడు నా భర్త ఆత్మ శాంతించుతుంది, సర్కార్ చేసిన పని మంచిగున్నది, నా సింధూరం తీసేసిన తుకుడా ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తున్నందుకు భారత సర్కార్కు చేతులెత్తి మొక్కుతున్నా అని ఎక్కేడ్చుకుంటా చెప్తున్నది. కడుపులో ఎంత దుఃఖం ఉన్నదో ఏమో, ఆ బాధనంతా అదిమి పట్టి చెప్తుంటే చూసేటోళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. నాకు జరిగినట్టు ఇంకెవ్వలకు జరగొద్దు. ఈ భారతదేశ గడ్డ మీద అందరూ స్వేచ్ఛగా తిరగాలనంటే ఉగ్రవాద అనేటోడు ఇక్కడ అడుగు పెట్టకుండా చేయాలి. అసొంటి భయాన్ని కలిగించిన మన ఆర్మీకి చేతులెత్తి మొక్కుతున్నా అన్నట్టు చెప్తున్నది. ఇగో గిట్లుండాలే జవాబు, ఇగో గిట్లుండాలే ప్రతీకారం. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన కొన్ని రోజులలోనే వాళ్ళను మట్టుపెట్టే పని ముందటేసుకొని పాకిస్తాన్ దేశానికి ఉగ్రవాదులకు సుస్సు పడేటట్టు చేస్తున్నది. అంటే ఎప్పుడు మనల్ని కొడితే అప్పుడు ఎంబటే బదులు తీర్చుకోవాలి. అట్లయితేనే ఇగో ఈ అక్కసొంటోళ్ళ మనసుకు నిమ్మలం అనిపిస్తుంది, జీవిడిచిన దేశ ప్రజల ఆత్మలు శాంతించుతాయి. అమ్మ, నువ్వు దేశం చేసిన పనికి మొక్కుతున్నావు కానీ భర్తను ఓడగొట్టుకొని పుట్టెడు దుఃఖంలుండి ఇన్ని రోజులు ఓపికతో ఉన్నందుకు నీకు వందనాలమ్మ అని అంటుర్రు భారత పౌరులంతా.